నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మార్చి 15, 2024 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు కలిగించినటువంటి వ్యవహారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను హైదరాబాదులో తన నివాసంలో అరెస్ట్ చేయడం చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. మార్చి 15, ఏప్రిల్ 15, మే 15 దాదాపు 2 నెలలు పూర్తి కావచ్చింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో, ప్రధానంగా గులాబీ పార్టీలో. 2 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి కవిత ఎన్నో ఉద్విగ్నభరితమైనటువంటి క్షణాల మధ్య ఆమె దినచర్య ప్రారంభం కావటం, ఎన్నో పరిణామాలు, ముఖ్యంగా కోర్టునే ధిక్కరించేటువంటి పరిస్థితులు కూడా చాలాసార్లు ఉత్పన్నమయ్యాయి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కవితకు తాత్కాలిక బెయిల్ వస్తుంది అని భావించారంతా. ఏదైతే అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చిందో, అలాగే బీఆర్ఎస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు కాబట్టి కవితకు ఖచ్చితమైనటువంటి పరిస్థితుల్లో బెయిల్ వస్తుంది అని ఒక రకమైనటువంటి తాత్కాలిక ఉపశమనంగా బీఆర్ఎస్ శ్రేణులంతా చాలా ఆశాభావాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అప్పుడు కేసీఆర్ కూడా ఖచ్చితంగా నా కుమార్తెకు బెయిల్ వస్తుంది అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పార్టీ నాయకుల మధ్య. ఇలాంటి సందర్భంలో ఈ 2 నెలల పాటు ఎన్నో నాటకీయమైనటువంటి పరిణామాలు, చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో, ఈ వ్యవహారంలో సౌత్ గ్రూప్ నుంచి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా 100 కోట్ల రూపాయలను ముడుపులను కవిత సౌత్ గ్రూప్ నుంచి అందజేశారు అనేది ఒక నిర్ధారణకు వచ్చినటువంటి తరుణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పెట్టినటువంటి కేసులు, అలాగే దానిపై జరుగుతున్నటువంటి వాదనలు, విచారణలు అవన్నీ ఒక ఎత్తైతే, అకస్మాత్తుగా ఈడీ అరెస్ట్ చేసినటువంటి కొద్ది రోజులకే సిబిఐ కూడా కవితపై కేసులు నమోదు చేసింది. మేము అరెస్ట్ చేస్తున్నట్లు ఒక ప్రకటన చేశారు తిహార్ జైలు నుంచి. ఇటువంటి సందర్భంలో ఈ 2 నెలల పాటు అనేక రకాల మార్పులు, చేర్పులు, రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా పొలిటికల్తో లింకప్ అయి ఉన్నటువంటి కేసు కాబట్టి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా మారింది. దేశ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ప్రకంపనలు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి గుబులే అని చెప్పాలి. ఒక పక్కన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసినటువంటి కేసీఆర్, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు అనుకోని పరిణామంగా కవిత అరెస్ట్ జరిగింది. ఈ 2 నెలల్లో ఎన్నో సందర్భాల్లో కోర్టుకు హాజరుపరిచినప్పుడు ఆమె చేసినటువంటి కామెంట్స్ ఎంతో వివాదాస్పదమైంది. ఇది సిబిఐ కస్టడీ కాదు, ఈడీ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ, కావాలని టార్గెట్ చేసి మమ్మల్ని ఈ విధమైనటువంటి అక్రమ అరెస్టుల్లో చూపించారు, అక్రమ కేసులు బనాయించారు, దీనికి సంబంధించి న్యాయమే గెలుస్తుంది, నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పి ఎన్నెన్నో వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సందర్భంలో కోర్టు కూడా ముట్టుకేలు వేసిందని చెప్పాలి. ఆమెను నేరుగా కోర్టుకు తీసుకురావద్దు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తామని. ఇప్పటికే ఎన్నోసార్లు బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. ఎక్కడా కూడా కవితకు సానుకూలమైనటువంటి రెస్పాన్స్ అనేది రాలా. మనం చూసాం గతంలో ఈడీ కానీ అలాగే సిబిఐ కానీ ఈ రెండింటికి సంబంధించినటువంటి కేసుల్లో బెయిల్ వచ్చే పరిస్థితి ఉందా అంటే అసలు ఛాన్సే లేదు అని చెప్పేటువంటి పరిస్థితి. ఎందుకంటే పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం కవితపై మరెన్నో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి సందర్భంలో ఇదే కేసులో దాదాపు సంవత్సరం క్రితం అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా
ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయనకే బెయిల్ రాలేదు, ఇంకా కవితకి బెయిల్ ఏమొస్తుంది అనేది. ఇలాంటి సందర్భంలో అనూహ్యమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేజ్రీవాల్కి బెయిల్ రావటం కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఎందుకంటే ఆయనకు తాత్కాలికమైనటువంటి బెయిల్ ఎన్నో షరతులతో కూడినటువంటి అంశాలతో ఉన్నది ఆ బెయిల్ ఇవ్వడం కూడా. ముఖ్యంగా త్వరలో జరగబోయే ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలకు, అలాగే ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి కాబట్టి కొద్ది రోజులు మాత్రమే ఆయనకు బెయిల్ ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో కవిత అంశంలో కూడా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. 17 పార్లమెంటు స్థానాల్లో స్టార్ క్యాంపెయినర్గా కవిత ప్రచారం నిర్వహించాలి అనే దాని మీద కూడా కవిత తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. అయినా కూడా ఎక్కడా మెజిస్ట్రేట్ వారి అంశాన్ని, ప్రతిపాదనల్ని పరిగణనలోకి తీసుకోవాలి. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఏదైతే ఈడీ కానీ సిబిఐ తరపు న్యాయవాదులు వాదించేటువంటి పరిస్థితి కనుక మనం గమనిస్తే, ఈ యొక్క కేసులో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, కింగ్ పిన్గా కవిత మారారు. ఇలాంటి సందర్భంలో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారు, ఆధారాలను ధ్వంసం చేస్తారు. ఈ 2 అంశాలకు సంబంధించే కోర్టు కూడా ఈ యొక్క సిబిఐ ఈడీ న్యాయవాదుల మాటలకు అంగీకరించి ఏకీభవించింది ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి తరుణంలో ఆమె బెయిల్ పరిస్థితిపై ఏంటి, బెయిల్ వస్తుందా రాదా? బీఆర్ఎస్లో ఒక రకమైనటువంటి అనిశ్చితి, గందరగోళం, అయోమయ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా వలస వెళ్ళిపోతున్నారు వేరే పార్టీల వైపు. ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు బీఆర్ఎస్లో. ఇదిలా ఉంటే కవిత బెయిల్ పిటిషన్పై తరచూ వాదనలు జరగటం, దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ను రిజెక్ట్ చేయటం, ఎక్కడా కూడా ఆమెకు సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించట్లా. కనీసం 2 నెలలు పూర్తవుతుంది, ఇప్పుడైనా బెయిల్ వస్తుంది అని భావించారంతా. కానీ అలాంటి వాతావరణం అయితే ఎక్కడా లేదు. ఈడీ, సిబిఐ ఈ 2 కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా కవితపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. అలాగే ఈ వ్యవహారంలో ఐటీ శాఖ అధికారులు కూడా కొన్ని కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి బంధువులు, ముఖ్యమైనటువంటి వారి కుటుంబీకుల సంబంధించి సోదాలు జరిపారు గతంలో. ఏదైతే 100 కోట్ల రూపాయలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు అనే అంశాలు, ఎన్నో ప్రశ్నలకి సమాధానం లేదు ఇప్పటికి కూడా. ఇటువంటి సందర్భంలో ఆమెకి బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఈ కేసు అనేది నీరు గారిపోతుంది, కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అనేది. ఇప్పటికి ఎన్నోసార్లు వాదనలు జరిగాయి, బెయిల్ పిటిషన్ వాయిదాలు పడ్డాయి, తీర్పును రిజర్వ్లో పెట్టారు. సిబిఐ ఈడీ తరపు న్యాయవాదుల తరపునే కోర్టు కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని తెలిపింది, బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి. ఇటువంటి సందర్భంలో రానున్న కాలంలో అయినా బెయిల్ వస్తుందా రాదా అనే దాని మీద గులాబీ పార్టీలో, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ఒక రకమైనటువంటి కంగారు, అలజడి, గుబులు, గందరగోళం, అయోమయం ఇవన్నీ ఎక్కువైపోయినాయి. దీనికి సంబంధించి అయితే ఇంకా పార్టీ పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా ప్రత్యామ్నాయం చూసుకున్నారు. మనం కూడా వెళ్ళిపోవాలి, రాజకీయ మనుగడ కాపాడుకోవాలన్నా, మన రాజకీయ భవితవ్యం నిలబెట్టుకోవాలంటే బీఆర్ఎస్లో ఉండటం సరైంది కాదు అనే భావనకు వచ్చేసినటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే కవిత బెయిల్ అంశానికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతోంది.